are the different ways of software testing? What are the different ways of software testing? So we are able to perform software testing in two ways. One is in manual testing, second one is in automation testing. One is in manual testing, second one is in automation testing. To perform all testing activities manually without using any automation tools, quality as a manual testing. What is the definition? To perform all testing activities. Testing of software is done manually without the use of automated tools or applications available in the market. Automatic technique where the tester writes the script by own and uses suitable software to test the software. To test the application with the help of automation tools. Call it as automation testing. Manual testing lo complete ga manual ga perform chestar. To give input to the application manually, to observe the behavior of application manually, to get the output is also manual. Input manual ga istamandi, application యొక్క బిహేవియర్ మాన్యువల్ గా అబ్జర్వ్ చేస్తాము, అవుట్పుట్ కూడా మాన్యువల్ గా క్యాప్చర్ చేస్తాం. నౌ we have an expected result. First of all, you should prepare the expected result manually. When you capture the output, that is an actual result. Compare the expected and actual is also manual. You both are same. Anyali document the test case is pass. Ela document chestaru manually ga. Note down the yes, this test case is pass. If it is not matched, note down the or document the fail. So all activities manually perform cheyatane software testing antaru. After performing the manual testing, we are performing an automation testing. Normal ga chudandi, what is the process of software testing in real time? Real time lo software testing anedi ela run avutundante chudandi. Intanarama yes or no? Developer develop the application and they convert application into URL format. We are discussing about the web application. Listen, మనం వెబ్ అప్లికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. డెవలపర్ అనేవాడు ఈ అప్లికేషన్ డెవలప్ చేసి దాన్ని URL ఫార్మేట్ లో కన్వర్ట్ చేసి బిల్డ్ అనేది రిలీజ్ చేస్తాడు. రియల్ టైం ప్రాసెస్ అండి. లిసన్ కేర్ఫుల్. బిల్డ్ అనేది రిలీజ్ చేస్తాడు. ఈ బిల్డ్ రిలీజ్ చేయడానికన్నా ముందు మనం STLC ఫాలో అవుతాం కదా. STLC మీన్స్ software testing life cycle. In this software testing life cycle, we have different phases కదండి. ఈ STLC లో మనకి డిఫరెంట్ పార్ట్స్ డివైడ్ చేస్తామండి. ఫస్ట్ వన్ we call it as pre-testing. ఫస్ట్ వన్ ఏంటి? pre-testing. pre-testing అంటే టెస్టింగ్ చేయడానికన్నా ముందు. సెకండ్ వన్ ఈజ్ టెస్టింగ్ ఆర్ డ్యూరింగ్ టెస్టింగ్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఆఫ్టర్ టెస్టింగ్. ఎన్ని పార్ట్స్ డివైడ్ చేస్తాం? 3 పార్ట్స్ అండి. ఫస్ట్ వన్ ఏంటి? ప్రీ టెస్టింగ్. సెకండ్ వన్ డ్యూరింగ్ ద టెస్టింగ్ ఆర్ టెస్టింగ్. థర్డ్ వన్ ఈజ్ ఆఫ్టర్ టెస్టింగ్. అంటే టెస్టింగ్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి సార్ అంటే ఏంటంటే, అసలు నార్మల్ గా మనం టెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామండి? డెవలపర్ అనేవాడు బిల్డ్ రిలీజ్ చేసినప్పుడు. అవునా? డెవలపర్ అనేవాడు బిల్డ్ రిలీజ్ చేసినప్పుడు మనం టెస్టింగ్ ని స్టార్ట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? అజైల్ మోడల్ అండి. మనం అజైల్ మోడల్ యూజ్ చేస్తున్నాము.
నార్మల్ గా మన దగ్గర 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, టోటల్ రిక్వైర్మెంట్స్. ఇందులో స్ప్రింట్ 1 కి వచ్చేసి 10 రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం. ఈ స్ప్రింట్ డ్యూరేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే. ఈరోజు డేట్ ఎంత? స్టార్ట్స్ ఫ్రమ్ టుడే. ఈరోజు డేట్ ఎంత అండి? 16th. ఎండ్స్ ది స్ప్రింట్ ఎట్ 31st. ఈరోజు ఏమో స్టార్ట్ అవుతుంది, 31st కి ఎండ్ అవుతుంది. అంటే నియర్లీ 15 to 16 days ఉంటుంది ఈ స్ప్రింట్ డ్యూరేషన్. సో ఈ డ్యూరేషన్ లో ఏం చేయాలి మనం? ఈ 10 రిక్వైర్మెంట్స్ ని డెవలప్మెంట్ చేసి, టెస్టింగ్ చేసి, డెలివరీ చేయాలి. వాట్ ఈస్ ది స్ప్రింట్ గోల్? ఈ స్ప్రింట్ గోల్ ఏంటండి? ఈ 10 రిక్వైర్మెంట్స్ ని డెవలప్ చేసి, టెస్ట్ చేసి, డెలివరీ చేయాలి. మరి ఈ స్ప్రింట్ మొత్తం ఈ రోజే స్టార్ట్ అయింది కదా, అంటే డెవలప్మెంట్ ఈ రోజే 16th రోజే స్టార్ట్ అవుతుంది, టెస్టింగ్ 16th రోజే స్టార్ట్ అవుతుంది. లిజన్ కేర్ఫుల్లీ. డెవలప్మెంట్ 16 స్టార్ట్ అవుతుంది, టెస్టింగ్ 16 స్టార్ట్ అవుతుంది. మీకు స్టార్ట్ అయిన రోజు ఇద్దరికి, డెవలపర్ కి టెస్ట్ ఇంజనీర్కి ఏమి ఇస్తారంటే రిక్వైర్మెంట్స్ ఇస్తారు కదా. మరి మీరు డే 1 ఆన్వర్డ్స్ టెస్టింగ్ చేయడం పాసిబుల్ అవుతుందా? అవుతుందా కాదు? ఎందుకు అవదు? మరి డెవలపర్ ఈ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ డెవలప్ చేయాలి కదా. దే నీడ్ సమ్ టైమ్ టు డెవలప్ ద అప్లికేషన్ కదండి. ఈ రిక్వైర్మెంట్స్ కి కోడ్ రాయడానికి డెవలపర్ కి ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ కోడ్ రాయడానికి 8 days టైం తీసుకున్నాడు అనుకోండి. ఈ 10 రిక్వైర్మెంట్స్ ని డెవలప్ చేయడానికి 8 days 10 టైం తీసుకుంటాడు. మరి మీరు 8 days ఏం చేస్తారండి? మీరు 8 days ఏం చేయాలి? ఎందుకంటే డెవలపర్ ఈ 8 days కోడ్ రాసి URL లో కన్వర్ట్ చేసి బిల్డ్ రిలీజ్ చేస్తేనే కదా మీరు టెస్టింగ్ స్టార్ట్ చేసేది. మరి ఈ 8 days ఏం చేయాలి సార్ అంటే అదే ప్రీ టెస్టింగ్. మాకేం పని ఉంటుంది సార్, మేము ఖాళీ కూర్చోవడం అంటే నో. ఈ బిట్వీన్ బిఫోర్ డెవలపింగ్ అది అప్లికేషన్, అంటే మీకు బిల్డ్ రిలీజ్ కావడానికన్నా ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చూడండి ఏంటి? రిక్వైర్మెంట్ ఏం చేయాలి? ఫస్ట్ స్ప్రింట్ స్టార్ట్ అయిన తర్వాత యాజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ యువర్ ఫస్ట్ యాక్టివిటీ ఈజ్, ఫస్ట్ phase is requirements analysis. Then the second one is test scenarios. Third one is, fourth one is very good, execution కాదు, ఎన్విరాన్మెంట్. ఇప్పుడు చెప్పండి, మీరు అనాలిసిస్ చేయడానికి కానీ, సినారియోస్ రాసుకోవడానికి, కేసెస్ రాసుకోవడానికి, ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవడానికి మీకు బిల్డ్ అవసరమా? అప్లికేషన్ అవసరమా? మీకు కావాల్సింది ఏంటి? రిక్వైర్మెంట్సే కదా. ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా. ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి వీటిని బేస్ చేసుకుని సినారియోస్ రాసుకుంటారు, వీటిని బేస్ చేసుకుని కేసెస్ రాసుకుంటారు, వీటిని బేస్ చేసుకుని ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకుంటారు. ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత వెయిటింగ్ ఫర్ బిల్డ్. ఎన్ని డేస్ సార్? మీకు 8 days పట్టినండి, 7 days పట్టినండి, 6 days పట్టింది సార్. మాకు 7 days పట్టింది, వెయిట్ ఫర్ బిల్డ్. సార్ మాకు 6 days పట్టింది, వెయిట్ ఫర్ బిల్డ్. సమ్ టైమ్స్ డెవలపర్ ఏం చేస్తాడు? 10 రిక్వైర్మెంట్స్ ఒకేసారి డెవలప్ చేయడు, ఇందులోంచి 5 తీసుకుంటాడు. ఈ 5 ఒక 3 days లోనే డెవలప్ చేసి రిలీజ్ చేసింది అనుకోండి, మీరు కూడా 5 రిక్వైర్మెంట్స్ రాసుకోవాలి, 5 ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అర్థమైనా? సో ఈ పార్ట్ అయిపోయిన తర్వాత మీరు వెయిట్ ఫర్ బిల్డ్. whenever the developer release the build, now let's start an testing phase. ఈ 8 days ఏం చేశారు అర్థమైందా? ప్రీ టెస్టింగ్ అంటారు దీన్ని. ఏమంటారండి? అంటే టెస్టింగ్ చేయడానికన్నా ముందు మీరు చేయాల్సిన పనులు ఇవన్నమాట. ఆల్ డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, టెస్ట్ ప్లాన్ అన్ని అనాలిసిస్ చేసుకొని, సినారియోస్ ఐడెంటిఫికేషన్ చేసుకొని, కేసెస్ రాసుకొని, ఎన్విరాన్మెంట్ కూడా సెటప్ చేసుకొని బిల్డ్ కోసం రెడీగా ఎదురు చూస్తూ ఉంటారు. whenever the developer release the build, by using scenarios, by using cases, by using environment, perform an test execution. ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారండి? ఈ కేసెస్ లో ఉన్న స్టెప్స్ ఫాలో అవుతూ, ఇందులో ఉన్న టెస్ట్ డేటాని ఇన్పుట్ ఇచ్చి, అప్లికేషన్ బిహేవియర్ చెక్ చేసుకొని పాస్ ఆర్ ఫెయిల్ రాసుకుంటారు.
తెలుసు కదా, టెస్ట్ కేసెస్ ఎలా ఉన్నాయో తెలుసు కదండి. ఫేస్బుక్ టెస్ట్ కేసెస్ అనుకున్నాం కదా. ఇక్కడ బిఫోర్ టెస్టింగ్ ఎక్కడి వరకు నోట్ చేస్తాం మనం? ఎక్స్పెక్టెడ్ వరకే, యాక్చువల్ చేయం, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ అనేది ఎప్పుడు రాస్తాం మనం? ఎప్పుడు రాస్తాం? ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో. మనకి యాక్చువల్ రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది? మనం టెస్టింగ్ పర్ఫామ్ చేసినప్పుడు తెలుస్తుంది. మరి ఈ టెస్ట్ కేసెస్ అన్ని నేను రాయాలి. ఇప్పుడు ఇవన్నీ నువ్వు దీన్ని ఎలా టెస్ట్ కేసెస్ రాయటాన్ని ఏమంటారంటే డాక్యుమెంటేషన్ అంటారండి. ఓకేనా? సో సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లో డాక్యుమెంటేషన్ అంటారు. వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ డాక్యుమెంటేషన్ చేయటం కోసం మీకు యూ నీడ్ సమ్ టైం కదా. ఒకవేళ డే 1 ఆన్వర్డ్స్ అసలు ఫస్ట్ రోజే డెవలపర్ బిల్డ్ రిలీజ్ చేసింది అనుకోండి, మన దగ్గర సినారియోస్ లేవు, కేసెస్ లేవు, ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోలేదు, నువ్వు టెస్టింగ్ పర్ఫామ్ చేయలేస్తావా? చేస్తామండి? లేదు కదా. ఒకవేళ బిల్డ్ రిలీజ్ చేసినా ఇవన్నీ చేసుకోవడానికి యూ షుడ్ వెయిట్ కదా. సో అందుకే డెవలపర్ ఇంతకుముందు వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, స్పైరల్ మోడల్లో డెవలపర్ అనేవాడు అన్ని రిక్వైర్మెంట్స్ డెవలప్ చేస్తారు కాబట్టి మీరు వేరే దాంట్లో వర్క్ చేసి ఆ టైంకి వస్తారు. బట్ ఎజైల్ లో మాత్రం డెవలపర్, టెస్ట్ ఇంజనీర్ ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తారు, ఒకేసారి ఎండ్ చేస్తారు. మరి సార్ డెవలపర్ 8 days లో 10 రిక్వైర్మెంట్స్ డెవలప్ చేసిండు, మనకి బిల్డ్ రిలీజ్ చేసింది కదా సార్. మరి రిమైనింగ్ 8 days ఏం చేస్తారు డెవలపర్? చెప్పండి, ఏం చేస్తారండి? ఏం చేస్తాడు? మనం ఏదైతే డిఫెక్ట్స్ రిపోర్ట్ చేస్తాం కదా, ఆ డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేస్తుంటాడు. అందుకే డెవలపర్ కూడా ఏం చేస్తాడు? ఒకేసారి 10 రిక్వైర్మెంట్స్ ని డెవలప్ చేసి రిలీజ్ చేయడు, ఇందులో రిలేటెడ్ ఉన్న రిక్వైర్మెంట్స్ ని రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 రిక్వైర్మెంట్స్ రిలీజ్ చేసింది అనుకోండి, మీరు ఈ 4 టెస్ట్ చేసే లోపల ఇంకెన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కదా, ఆ 6 డెవలప్ చేస్తా ఉంటాడు. ప్లస్ ఈ 4 లో మీరు పంపించిన డిఫెక్ట్స్ ఏదైతే ఉన్నా వాటిని డిఫెక్ట్ ఫిక్స్ చేస్తా ఉంటాడు. లాస్ట్ 3-4 days ఉంది, డెవలప్మెంట్ అంతా అయిపోయింది, దే ఆర్ వెయిటింగ్ ఫర్ డిఫెక్ట్స్. నువ్వు ఎలాగైతే బిల్డ్ కోసం రిలీజ్ చేసినావో, డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత డెవలపర్ కూడా డిఫెక్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. ఈ డెవలప్మెంట్ టైంలో మీరు ఏదైనా లో సివియారిటీ డిఫెక్ట్స్ రిపోర్ట్ చేశారనుకోండి, వాడు అవి ఫిక్స్ చేయడు కదా. ఈ లాస్ట్ సెషన్ లో ఖాళీ ఉన్నప్పుడు వీటన్నిటిని ఫిక్స్ చేసుకుంటూ వస్తా ఉంటాడు. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఓన్లీ టెస్టింగ్ మాత్రమే చేయాలి. డెవలపర్ ఎప్పుడైతే డిఫెక్ట్ ఫిక్సింగ్ స్టార్ట్ చేసిండో, టెస్టింగ్ తో పాటు రీటెస్టింగ్ కూడా చేయాలి. ఓకే అండి, రీతో పాటు రిగ్రెషన్ కూడా చేయాలి. చెప్తారు 1 by 1. ఇక్కడ క్లియరా? టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తారు, ఎగ్జిక్యూషన్ లో మనకి ఏమొస్తుందండి? పాస్ ఆర్ ఫెయిల్ వస్తుంది కదా. ఎప్పుడైతే పాస్ ఆర్ ఫెయిల్ వచ్చిందో అప్పుడు లెట్స్ స్టార్ట్ అయ్యాను. ద నెక్స్ట్ ఫేజ్ ఈజ్ ఆఫ్టర్ టెస్టింగ్ ఫేజ్. టెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారండి? ఏం చేస్తారు? డిఫెక్ట్స్ వస్తాయి కాబట్టి డిఫెక్ట్ లైఫ్ సైకిల్ స్టార్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఇంకా ఏం చేస్తారు? ఆఫ్టర్ టెస్టింగ్ రిపోర్ట్స్ జనరేట్ చేసుకుంటారు. చెప్పగా నిన్న రిపోర్ట్స్ ఏముంటాయి? ఎన్ని టెస్ట్ కేసెస్ రాసినా, ఎన్ని ఫంక్షనాలిటీస్ టెస్ట్ చేసినాం, ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని మేజర్ సివియారిటీ ఉన్నాయి, ఎన్ని మైనర్ సివియారిటీ ఉన్నాయి, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ జనరేట్ చేసుకుంటాం. ఇది ఆఫ్టర్ టెస్టింగ్. ఓకేనా సార్? మరి ఇక్కడ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అన్నారు కదా, ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ చేస్తాం? ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మూత్ టెస్టింగ్ చేస్తామండి. whenever the developer release the application, first of all you should perform in which testing? ఏ టెస్టింగ్ అండి? స్మూత్ టెస్టింగ్ అండి. ఏ టెస్టింగ్? స్మూత్ టెస్టింగ్. చెప్పండి. ఇప్పుడు నేను క్లాస్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడు. ఓకే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ పర్ఫార్మ్ ఇన్ విచ్ టెస్టింగ్? స్మోక్ టెస్టింగ్. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్మోక్ టెస్టింగ్? స్మోక్ టెస్టింగ్ ని బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటారు. అంటే డెవలపర్ ఏదైతే బిల్డ్ రిలీజ్ చేసిండో ఆ బిల్డ్ అనేది టెస్టింగ్ చేయడానికి సూటబుల్ ఉందా లేదా, టెస్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి స్మోక్ టెస్టింగ్ అంటారు.
స్మోక్ టెస్టింగ్ లో ఏం టెస్ట్ చేస్తామంటే అసలు పేజ్ ఓపెన్ అవుతుందా లేదా, ఆ పేజ్ లో ఉన్న మేజర్ ఫంక్షనాలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయా లేవా చెక్ చేస్తాం. ఓకేనా, దాని మీద ఏం టెస్ట్ చేయము, అసలు పేజ్ ఓపెన్ అవుతుందా లేదా, అందులో ఉండాల్సిన అన్ని మేజర్ ఎలిమెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవటమే స్మోక్ టెస్టింగ్. ఎప్పుడు పర్ఫామ్ చేస్తాం సార్ స్మోక్ టెస్టింగ్ అంటే, డెవలపర్ ఎప్పుడైతే న్యూ బిల్డ్ రిలీజ్ చేసినా అప్పుడు ఫస్ట్ మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటంటే స్మోక్ టెస్టింగ్. ఎప్పుడు చేస్తారు స్మోక్ టెస్టింగ్? ఎప్పుడు డెవలపర్ ఎప్పుడైనా న్యూ బిల్డ్ రిలీజ్ చేసిందంటే ఇమీడియట్ గా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? స్మోక్ టెస్టింగ్. స్మోక్ టెస్టింగ్ ని మనం బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటారండి. ఏమంటారు? బిల్డ్ వెరిఫికేషన్. ఈ టెస్టింగ్ లో మనం చేయాల్సిన పని ఎవరు చేస్తారు సార్ అంటే టెస్ట్ ఇంజనీరే. ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ నాకు ఇచ్చిన URL www.facebook.com. ఫస్ట్ అసలు ఈ URL అనేది యాక్సెస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. దీనికి ఎలాంటి టెస్ట్ కేసెస్ ఉండవండి. ఓపెన్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఇక్కడ మనం టెస్ట్ చేసేది ఏంటి? లాగిన్ ఫంక్షనాలిటీ. మరి లాగిన్ ఫంక్షనాలిటీ చేయాలంటే మనకి మేజర్గా ఉండాల్సింది ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ టెక్స్ట్ బాక్స్, ఫోన్ నెంబర్ టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్, లాగిన్ బటన్. ఈ మూడు ఉన్నాయా లేవు? ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ బటన్ లేదు, మీకు ఈ పేజ్ టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఒకవేళ పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ లేదు, పాసిబుల్ అవుతుందా? నో కదా. అంటే చూడండి, ఎప్పుడైతే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, ఈ రెండు అవైలబుల్ ఉన్నాయి, ఇది లాగిన్, స్మోక్ టెస్టింగ్ పాస్ అంటారు. ఎప్పుడైతే స్మోక్ టెస్టింగ్ పాస్ అయిందో మనం డెవలపర్ రిలీజ్ చేసిన బిల్డ్ ని యాక్సెప్ట్ చేస్తాం. ఏం చేస్తాం? యాక్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనుకో, ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనుకో. ఇప్పుడు చెప్పండి, ఈ ఫేస్బుక్ లాగిన్ పేజ్ టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు ఏమంటారండి స్మోక్ టెస్టింగ్ ని? ఫెయిల్ చేసినప్పుడు బిల్డ్ని యాక్సెప్ట్ చేస్తాం, ఏం చేస్తాం? రిజెక్ట్ చేస్తాం. అంటే డెవలపర్ బిల్డ్ రిలీజ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా టెస్టింగ్ స్టార్ట్ చేయం. ఫస్ట్ చేసే టెస్ట్ ఏంటి? స్మోక్. ఎవరు చేస్తారు సార్ అంటే టెస్ట్ ఇంజనీరే చేస్తాడు. ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే చూడండి, అసలు ఈ ఫంక్షనాలిటీ పనిచేస్తుందా లేదా చెక్ చేయొద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది వర్క్ చేస్తుందా లేదా చెక్ చేయొద్దు, అది నార్మల్ టెస్టింగ్. దానికి ఆల్రెడీ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా. స్మోక్ లో మనం చేయాల్సింది ఏంటి? అసలు పేజ్ ఓపెన్ అవుతుందా, ఇది టెస్ట్ చేయడానికి కావాల్సిన థింగ్స్ ఉన్నాయా లేవా, అంతే. ఇంకా ఇది వ్యాలిడ్ ఉందా ఇన్వాలిడ్ ఉందా, అవి మనకి నార్మల్ టెస్టింగ్. అది చూడండి, మీరు ఫర్గటన్ పాస్వర్డ్ టెస్ట్ చేయాలండి, అసలు మీకు ఫర్గటన్ పాస్వర్డ్ లింక్ లేదు, ఇప్పుడు టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా? నో కదా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ టెస్ట్ చేయాలి. ప్రొఫైల్ పిక్చర్ ఉంటది కదా, దాన్ని టెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రొఫైల్ పిక్చర్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏమవ్వాలండి? లాగిన్ అవ్వాలి కదా. మరి మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయా మీ దగ్గర? డెవలపర్ బిల్డ్ రిలీజ్ చేసినప్పుడు ఆ బిల్డ్ లోనే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చిండు. స్మోక్ టెస్టింగ్ లోనే ఇచ్చిన క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి అసలు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అది కూడా స్మోక్ టెస్టింగే. దీనికి టెస్ట్ కేసెస్ రాయరు మీరు, ఎందుకంటే ఇప్పుడు మీ ఫంక్షనాలిటీ లాగిన్ కాదు కదా. మీ ఫంక్షనాలిటీ ఏంటి? ప్రొఫైల్ పిక్చర్. ప్రొఫైల్ పిక్చర్ పోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? లాగిన్ చేయాలి. సో స్మోక్ టెస్టింగ్ లోనే డెవలపర్ ప్రొవైడ్ చేసిన క్రెడెన్షియల్స్ తోటి ఈ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా టెస్ట్ చేసుకోవాలి ఇక్కడే. ఒకవేళ ఓపెన్ అయింది అనుకోండి, స్మోక్ టెస్ట్. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ అవుతుందా, ఎర్రర్ వస్తుందా, పేజ్ ఇమేజ్ కరెక్ట్ వస్తుందా, అవి టెస్ట్ కేసెస్. ఒకవేళ ఈ పేజ్ ఓపెన్ అవ్వకపోయినా, ఒకవేళ ఇక్కడ లాగిన్ బటన్ లేకపోయినా, ఇందులో ఏదైనా
టెక్స్ట్ బాక్స్ లేకపోయినా వాడు ఇచ్చిన క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అవ్వకపోయినా స్మోక్ టెస్టింగ్ ఏం చేస్తామండి, ఫెయిల్ చేస్తాం. ఫెయిల్ చేసి మనకు వచ్చిన బిల్డింగ్ రిజెక్ట్ చేస్తాం. రిజెక్ట్ చేస్తే డెవలపర్ ఏం చేస్తాడు, ఈ మనం ఏదైతే ప్రాబ్లం వల్ల రిజెక్ట్ చేసినో ఆ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసి మళ్ళీ న్యూ బిల్డ్ రిలీజ్ చేస్తాడు. ఈ ఫస్ట్ రిలీజ్ చేసిన బిల్డ్ 1 అనుకుంటే ఇప్పుడు ఇమీడియట్ గా బిల్డ్ 2 రిలీజ్ చేస్తాడు. మళ్ళీ 2ను కూడా ఏ టెస్టింగ్ చేయాలి, స్మోక్ చేయాలి. ఇలా ఎప్పటి వరకు చేయాలి, స్మోక్ టెస్టింగ్ పాస్ అయ్యేంత వరకు చేయాలి. ఒకవేళ స్మోక్ పాస్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ యాజ్ యూజువల్ గా మన టెస్టింగ్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే అండి, ఏం చేస్తాం, టెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. సో స్మోక్ అయిపోయిన తర్వాత మనం నార్మల్ గా చేసే టెస్టింగ్ ఏంటండి, ఫంక్షనల్ టెస్టింగ్. ఫస్ట్ చేయాల్సిన టెస్టింగ్ ఏంటి, ఫంక్షనల్. స్మోక్ టెస్టింగ్ తర్వాత ఫంక్షనల్. యాక్చువల్గా ఫంక్షనల్ లో మనం ఫంక్షనాలిటీసే చెక్ చేయాలి, కానీ ఈ ఫంక్షనాలిటీస్ కన్నా ముందు యూఐ టెస్టింగ్ చేయాలి. ఏం చేయాలండి, యూజర్ ఇంటర్ఫేస్ టెస్టింగ్. యూఐ చేసిన తర్వాత ఫంక్షనాలిటీకి వెళ్ళాలి. యూఐ అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్. ఇందులో ఏమొస్తాయండి, యూజర్ ఇంటర్ఫేస్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజెస్, లోగోస్, ఓకేనా, ఆల్ అలైన్మెంట్స్. ఆల్రెడీ టెక్స్ట్ బాక్స్ అవైలబుల్ ఉందా లేదా స్మోక్ లో చేసినాం కదా, ఇక్కడ ఏం చేయాలి, అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, వాడు ఇచ్చిన ఫాంట్ కలర్ వైట్ ఉందా లేదా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉందా లేదా, ఈ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేవా, పేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ ఉందా లేదా, లోగో కరెక్ట్ ఉందా లేదా, అలైన్మెంట్. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది, అలా ఉన్నాయా లేవా, రిమైనింగ్ ఏదైతే లింక్స్ కానీ బటన్స్ ఉన్నాయో అవన్నీ అవైలబుల్ ఉన్నాయా లేవా, పేజ్ అనేది విజిబిలిటీ కరెక్ట్ ఉందా లేదా, అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మ్యాక్సిమైజ్ అయితే మ్యాక్సిమైజ్ అవుతుందా లేదా, మినిమైజ్ అయితే మినిమైజ్ అవుతుందా లేదా, ఒకవేళ ఇలా మినిమైజ్ చేస్తే మినిమైజ్ అవుతుందా లేదా, ఇలా మ్యాక్సిమైజ్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుందా లేదా, స్క్రోల్ చేస్తే స్క్రోల్ అవుతుందా లేదా. ఇవన్నీ యూఐ టెస్టింగ్. ఏ టెస్టింగ్ ఇవన్నీ, యూఐ, యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫంక్షనాలిటీస్ లోకి రావాలి. ఫంక్షనాలిటీలో ఏం చేస్తాం, యాజ్ యూజువల్ గా యూఐ కూడా మనకి టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా, యూఐ కూడా టెస్ట్ కేసెస్ ఉంటాయి అండి. వెరిఫై స్పెల్లింగ్ మిస్టేక్స్, అలైన్మెంట్స్ అండ్ ఫాల్ట్స్. షుడ్ నాట్ బి ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ షుడ్ సేమ్ అలైన్మెంట్ అండ్ సేమ్ ఫాంట్. బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ కలర్స్ ఆర్ క్లియర్ విజిబుల్. బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ కలర్స్ ఆర్ క్లియర్ విజిబుల్. ఇవి యూఐ టెస్ట్ కేసెస్. యూఐ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫంక్షనాలిటీస్ లోకి దిగాలి. ఫంక్షనాలిటీలో యాజ్ యూజువల్ గా ఇన్పుట్ ఇస్తాము, అప్లికేషన్ బిహేవియర్ చెక్ చేస్తాము, నెక్స్ట్ అవుట్పుట్ తీస్తాం. ఈ ఫంక్షనల్ అయిపోయిన తర్వాత ఇప్పుడేం స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడేం స్టార్ట్ చేయాలి, నాన్ ఫంక్షనల్ చేయాలి. ఫంక్షనల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మరి నాన్ ఫంక్షనల్ లో ఏం చేయాలి చెప్పండి. నాన్ ఫంక్షనల్ ఏం చేయాలి, గుర్తుపెట్టుకోండి. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏది కంప్లీట్ అయి ఉండాలి, ఫంక్షనల్ టెస్టింగ్ కంప్లీట్ అయితే అప్లికేషన్ అనేది ఏ ఫార్మేట్ లో కన్వర్ట్ అవుతుందండి, స్టేబుల్. స్టేబుల్ అంటే మీనింగ్ చెప్పండి. మేజర్ ఫంక్షనాలిటీస్ కరెక్ట్ గా వర్క్ చేయటాన్ని స్టేబుల్ అంటారు. స్టేబుల్ అంటే ఏంటి, మేజర్ ఫంక్షనాలిటీస్ కరెక్ట్ గా వర్క్ చేయటాన్ని స్టేబుల్ అంటారు. ఇప్పుడు నాన్ ఫంక్షనాలిటీలో అప్లికేషన్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాము, అప్లికేషన్ లోడ్ చెక్ చేస్తాము, డేటాబేస్ చెక్ చేస్తాము, సెక్యూరిటీ చెక్ చేస్తాము. పర్ఫార్మెన్స్, లోడ్, డేటాబేస్, సెక్యూరిటీ, ఏపీఐ చెక్ చేస్తాం. ఓకేనా. పర్ఫార్మెన్స్ అంటే ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎంత తొందరగా అవుట్పుట్ ఇస్తుంది. లోడ్ అంటే 10 మంది ఉన్నప్పుడు అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది, 100 మెంబర్స్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది. డేటాబేస్ అంటే డేటా అనేది కరెక్ట్ రిట్రీవ్ అవుతుందా లేదా. సెక్యూరిటీ అంటే కరెక్ట్ సెక్యూరిటీ వర్క్ చేస్తుందా, అదర్ పర్సన్స్ కి. ఇప్పుడు పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ కొట్టినప్పుడు స్టార్స్ చూపిస్తుందా లేదా, సెక్యూరిటీ చేస్తుందా లేదా. ఏపీఐ మిడిలేటర్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు అవి కరెక్ట్ గా క్లయింట్ సర్వర్ రిక్వెస్ట్ అనే సర్వర్ తీసుకుంటుందా లేదా. ఇవన్నీ నాన్ ఫంక్షనల్.
ఓకేనా? మరి ఈ ఫంక్షనల్ టెస్టింగ్ ఎలా చేస్తామని చెప్తున్నాం మనం? 2 మెథడ్స్ అనుకున్నాం, 2 వేస్ అనుకున్నాం కదా. ఏంటి 2 వేస్? ఏంటి? మాన్యువల్, ఆటో. ఇప్పుడు ఇందులో మాన్యువల్ ఎక్కడ చేయాలి, ఆటోమేషన్ చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ బిల్డ్, ఫస్ట్ టైమ్ we should perform all testing activities manually. ఏంటి? ఫస్ట్ టైం ఆల్ టెస్ట్ కేసెస్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే మాన్యువల్గా. ఇప్పుడు ఇమీడియట్ గా మీకు న్యూ బిల్డ్ రిలీజ్ అయింది, స్మోక్ టెస్టింగ్ ఎలా చేస్తారు? మాన్యువల్గా. స్మోక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ టైం టెస్టింగ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయాలి. మాన్యువల్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ వస్తాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి? 49 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఈ 49 టెస్ట్ కేసెస్ లో మనకి 49 లో చూడండి 40 టెస్ట్ కేసెస్ ఏమో పాస్ అయినాయి అండి, 9 టెస్ట్ కేసెస్ ఏమో ఫెయిల్ అయినాయి. అవునా? ఈ 9 ఏం చేస్తాం? డిఫెక్ట్ రిపోర్ట్ చేస్తాం. 9 ఏం చేస్తాం? డిఫెక్ట్. సో నీకు ఈ 40 పాస్ 9 ఫెయిల్ అని ఎలా తెలిసింది? నువ్వు ఫస్ట్ ఏ టెస్టింగ్ పర్ఫామ్ చేసినావండి? మాన్యువల్ ఎలా పర్ఫామ్ చేస్తావు? ఇందులో ఉన్న టెస్ట్ స్టెప్స్ ని ఫాలో అవుతూ, ఇందులో ఉన్న టెస్ట్ డేటాని యూజ్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ ని యాక్చువల్ ని మ్యాచ్ చేసి పాస్ ఆర్ ఫెయిల్ మార్క్ చేస్తావు. అంటే ఏదైనా అప్లికేషన్ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు కంపల్సరీ ఏ టెస్టింగ్ చేయాలి? మాన్యువల్ చేయాలి, ఆటోమేషన్ ఉండదు. సో లిజన్, ఇప్పుడు 40 పాస్ 9 ఫెయిల్ అయిన 9 రిపోర్ట్ చేశారు, డిఫెక్ట్ రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసిన తర్వాత అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 లో చూడండి 3 డిఫెక్ట్స్ ఏమో హై సివియారిటీ ఉన్నాయండి, 6 డిఫెక్ట్స్ ఏమో లో సివియారిటీ ఉన్నాయి. డెవలపర్ ఏం చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ హై సివియారిటీ ఉన్న వాటిని ఫస్ట్ ఫిక్స్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 40 టెస్ట్ కేసెస్ ఉన్న కోడ్ వచ్చేసి ఇది అనుకోండి, LOC, లెంత్ ఆఫ్ ద కోడ్, లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కదా. ఈ కోడ్కి మనకి 40 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, సారీ 49 టెస్ట్ కేసెస్ ఉన్నాయి టోటల్. ఇప్పుడు ఈ 49 లో పాస్ ఫెయిల్ అన్ని ఇందులోనే ఉన్నాయి కదా. డెవలపర్ ఎప్పుడైతే ఈ 3 డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేయాలని ట్రై చేసిందో అప్పుడు ఇందులో ఉన్న కోడ్ ని మోడిఫికేషన్ చేస్తారు కదండి. డెవలపర్ ఏం చెప్పిండు? ఈ 3 టెస్ట్ కేసెస్ ఫిక్స్ చేసా, పర్ఫామ్ రీటెస్టింగ్ అని మనకి మెయిల్ పంపించింది. ఏమని? 3 డిఫెక్ట్స్ ఫిక్స్ చేసిన రీటెస్టింగ్ పర్ఫామ్ చేసి. ఈ 3 టెస్ట్ కేసెస్ ఎక్కడ ఉన్నాయి? ఈ 3 టెస్ట్ కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, 1 2 3. సేమ్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఇది పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చెక్ చేసుకోవడం రీటెస్టింగ్. రీటెస్టింగ్ లో ఓన్లీ ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ మాత్రమే చేస్తాం, పాస్ అయిన వాటిని చేయం. ఇప్పుడు ఇందులో కూడా 9 లో ఎన్ని రీటెస్ట్ చేస్తాము? 3. ఎందుకు? 3 కదా ఫిక్స్ చేసింది, 6 చేయం మనం. 6 ఎప్పుడు చేస్తాం? 6 కూడా ఫిక్స్ అయిన తర్వాత చేస్తాం. దాన్ని ఏ టెస్టింగ్ అంటారు? రీటెస్టింగ్ అంటారు. మరి అబ్జర్వ్ చేయాలి, whenever the developer modify the code to fix these 3 test defects, that time there is a chance to existing already passed test cases, maybe there is a chance to affect it. డెవలపర్ ఎప్పుడైతే ఈ 3 డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేయడానికి ఈ కోడ్ లో మోడిఫికేషన్ చేస్తుండో ఈ మోడిఫికేషన్స్ వల్ల ఈ పాస్ అయిన టెస్ట్ కేసెస్ కూడా ఎఫెక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈ మోడిఫికేషన్స్ వీటి మీద ఎఫెక్ట్ ఇస్తుందా లేదా చెక్ చేసుకోవటాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఏమంటారండి? రిగ్రెషన్. సో రీటెస్టింగ్ అనేదేమో ఫెయిల్ టెస్ట్ కేసెస్. చూడండి, ఇది ఫెయిల్, ఇది ఫెయిల్, ఇది ఫెయిల్. ఈ 3 టెస్ట్ కేసెస్ ఏమైనాయి అంటే వింటున్నారా? రిమైనింగ్ అన్ని ఏమైనాయండి? పాస్ అయినాయి అనుకోండి. రిమైనింగ్ అన్ని పాస్ అయినాయి అనుకోండి. రిమైనింగ్ అన్ని పాస్ అయింది. చూడండి,
డెవలపర్ ఈ 3 డిఫెక్ట్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇవి ఫిక్స్ అయినాయా లేదా చెక్ చేసుకోవటాన్ని రీటెస్టింగ్ అంటారు. రీటెస్టింగ్ ఎలా చేస్తాము? సేమ్ టెస్ట్ కేసు మళ్ళీ ఇదే స్టెప్స్ ఫాలో అవుతూ ఇదే డేటా యూజ్ చేసుకొని ఈ ఎక్స్పెక్టెడ్ ని ఇంతకు ముందు ఆల్రెడీ యాక్చువల్ వచ్చి ఉంటది కదా, మరి దాన్ని ఏం చేయాలి? సో అందుకే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ రీటెస్టింగ్ టెస్ట్ కేసెస్ ని సపరేట్ గా రాసుకోవాలి. ఏం చేయాలండి? రీటెస్టింగ్ ని ఇప్పుడు ఈ ఫస్ట్ టైం టెస్టింగ్ కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రీటెస్టింగ్ అని క్రియేట్ చేసుకొని ఈ రీటెస్టింగ్ లో మీకు ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయండి? చూడండి, ఈ టెస్ట్ కేసెస్ వరకు ఎక్కడ కాపీ చేసుకోవాలి? రీటెస్టింగ్ అనే పేజ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ యాక్చువల్ రిజల్ట్ డిలీట్ చేసి ఉంటారు కదా, ఇప్పుడు సేమ్ టెస్ట్ కేసుని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు పాస్ వస్తుందా ఫెయిల్ వస్తుందా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రీటెస్టింగ్ లో ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి? 49 లో 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ రెగ్రెషన్ టెస్టింగ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఏ టెస్ట్ కేసెస్ రాయాలి? పాస్ టెస్ట్ కేసెస్ రాయాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఇది ఆల్రెడీ ఇంతకుముందు పాస్ ఉంది, ఇది చేంజ్ చేసిన తర్వాత కూడా పాస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది రెగ్రెషన్ టెస్టింగ్. అర్థమైందా? ఇది నార్మల్ టెస్టింగ్ అండి, ఇది రీటెస్టింగ్ అండి, ఇది రెగ్రెషన్ టెస్టింగ్. నార్మల్ అంటే ఫస్ట్ టైం కంప్లీట్ గా మాన్యువల్ గా చేస్తారు, రీ అంటే ఓన్లీ ఫెయిల్ టెస్ట్ కేసెస్ చేస్తారు, రెగ్రెషన్ అంటే ఓన్లీ పాస్ టెస్ట్ కేసెస్ చేస్తారు. ఈ పాస్ టెస్ట్ కేసెస్ రెగ్రెషన్ ఎన్నిసార్లు చేయాలి సార్ అంటే, డెవలపర్ ఎప్పుడైతే డిఫెక్ట్స్ రిపోర్ట్ చేసిండో ప్రతిసారి చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయి అండి? చూడండి ఎన్ని వచ్చినాయి మనకి? కంప్లీట్ గా 49 కదా, 49 లో ఎన్ని ఫెయిల్ అయినాయి? 3 ఫెయిల్ అయినాయి, 9 ఫెయిల్ అయినాయి. ఇందులో 3 ఏమో ఫిక్స్ అయినాయి, హై సివియారిటీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి పాస్ టెస్ట్ కేసు ఎన్నండి? 40. ఇప్పుడు డెవలపర్ ఈ 3 ఫిక్స్ చేసింది కాబట్టి మనం రెగ్రెషన్ ఎన్ని చేయాలి? ఈ 40 చేయాలి. 40 చేసిన తర్వాత చూడండి, డెవలపర్ మళ్ళీ ఏం చేసింది? 6 లో ఇంకో 3 డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేసింది. ఈ 6 లో ఎన్ని చేసిండు? నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ 3 టెస్ట్ కేసెస్ ఫిక్స్ అయిన వాటిని మీరు రీటెస్టింగ్ చేసి ఉంటారు కదా, రీటెస్టింగ్ లో రిజల్ట్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ అయినాయి అనుకోండి, ఈ 3 ఏమైనా పాస్ అయింది. ఇప్పుడు పాస్ అయితే మీ దగ్గర పాస్ టెస్ట్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఫెయిల్ టెస్ట్ కేసెస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 43 ఏమో పాస్ టెస్ట్ కేసు, 6 ఏమో 43 ఎందుకని? ఈ ఫిక్స్ అయి పాస్ అయినాయి కదా రీటెస్టింగ్ లో, ఎందులోకి వస్తాయి? ఇప్పుడు పాస్ లోకి వస్తాయి. ఇప్పుడు డెవలపర్ ఏం చేసింది? 6 డిఫెక్ట్స్ లో 3 ని ఫిక్స్ చేసింది, 3 అలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫిక్స్ చేసిన 3 ని ఏ టెస్ట్ చేయాలి? మరి ఈ 43ని ఏం చేయాలండి? రెగ్రెషన్ చేయాలి. ఇప్పుడు ఈ 43 లో ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన 40 టెస్ట్ కేసు ఉన్నాయి కదా, ఉన్నాయా? ఇప్పుడు ఈ 40 టెస్ట్ కేసుని మీరు ఎన్నోసార్లు టెస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ నార్మల్ టెస్టింగ్ చేశారు 1 టైము, ఆల్రెడీ రెగ్రెషన్ చేశారు 1 టైము, ఇప్పుడు మళ్ళీ 43 లో ఈ 40 కూడా ఉన్నాయి కదా, ఎన్నోసార్లు చేస్తున్నారు? 3rd టైం. ఈ సేమ్ టెస్ట్ కేసెస్ ఈ 3 సార్లు ఏం చేస్తారు? సేమ్ టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేసి పాస్ ఆఫ్ ఫెయిల్ చెక్ చేస్తారు. ఓకే, చూడండి ఇప్పుడు మళ్ళీ డెవలపర్ ఈ 3 ఫిక్స్ చేసింది కదా, ఈ 3 రీటెస్టింగ్ చేశారు కదండి, ఈ 3 కూడా పాస్ అయింది. ఇప్పుడు మీ దగ్గర పాస్ ఎన్ని ఉంటాయండి? 46 ఉన్నాయి. డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? డెవలపర్ లాస్ట్ టైం ఈ 3 కూడా ఫిక్స్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ 3ని ఏం చేయాలి? రెగ్రెషన్ ఎన్ని చేయాలి? ఈ 46 లో ఆల్రెడీ 40 ఉంటాయా ఉండవా? ఈ 3 కూడా పాస్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర ఎన్ని వస్తాయి? యాజ్ యూజువల్ గా లాస్ట్ 1 కదా 49. సో ఈ ఫిక్స్ చేసినప్పుడు ఎఫెక్ట్ వచ్చిందా లేదని మళ్ళీ లాస్ట్ ఎన్ని రిగ్రెషన్ చేయాలి? 49. సో ఈ 49 లో ఆల్రెడీ 40 ఉంటాయా లేవా?
అంటే స్టార్టింగ్ 49 ఏమో మాన్యువల్ టెస్టింగ్ చేయాలి, లాస్ట్ లో 49 రిగ్రెషన్ చేసి క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈ 40 టెస్ట్ కేసుని సేమ్ టెస్ట్ కేసుని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినట్టే మనం 5 టైమ్స్ చేసినాం. ఇలా సేమ్ పాస్ అయిన టెస్ట్ కేసెస్ ని ఏదైనా మోడిఫికేషన్స్ వల్ల వాటి మీద ఎఫెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవటాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. రిగ్రెషన్ టెస్టింగ్ అనేది మల్టిపుల్ టైమ్స్ పర్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు ఈ 40 టెస్ట్ కేసు ఎన్నిసార్లు చేసిన మనం 5 టైమ్స్ చేసినాం. మరి ఇలా సేమ్ టెస్ట్ కేసుని మల్టిపుల్ చేసేటప్పుడు మాన్యువల్ గా చేయటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం హ్యూమన్ బీయింగ్ కదండి. మీరు ఫస్ట్ సారి చేశారు, అన్నీ పాస్ అయినాయి. సెకండ్ టైం కూడా చేశారు, అన్నీ పాస్ అయినాయి. థర్డ్ టైం కూడా చేశారు, అన్నీ పాస్ అయినాయి. ఫోర్త్ టైం ఫిఫ్త్ టైంకి వచ్చేసరికి మీకు ఏమనిపిస్తుంది? ఇవి కూడా పాస్ అయితే అనిపిస్తుందా లేదా? ఎందుకంటే వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వన్ చూడండి, మీరు ఫస్ట్ ఈ 40 టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు 6 hours టైం పట్టింది అనుకో. మరి ఈ 5 టైమ్స్ చేయడానికి కూడా ఎన్ని అవర్స్ పడుతుందండి? సేమ్ టైం పడుతుందా లేదా? అంటే 6 5 30 hours టైం పడుతుంది. సో ఈ టైం వేస్ట్ కాకుండా ఇలా మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్తాం. ఏ టెస్టింగ్కి వెళ్తాం? ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ లో ఏ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తాం మనం? ఏ టెస్ట్ కేసెస్? ఆల్రెడీ పాస్ అయి ఉన్న టెస్ట్ కేసెస్. రిగ్రెషన్ టెస్టింగ్ ఏ టెస్ట్ కేసు చేస్తాం? పాస్ అయినాయా ఫెయిల్ అయినాయా? అంటే ఆల్రెడీ ఈ టెస్ట్ కేసు పాస్ లో ఉంటాయా ఫెయిల్ లో ఉంటాయా? పాస్ అని మీకు ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ నువ్వు మాన్యువల్ టెస్టింగ్ చేసి ఉంటావు కదా, అనే కదా. మరి అయినా ఎందుకు చేస్తున్నావు? మోడిఫికేషన్స్ వల్ల ఎఫెక్ట్ ఉంటుందో లేదో చెక్ చేయడానికి కదా నువ్వు చేసేది. అందుకే ఈ పాస్ అయిన టెస్ట్ కేసును మల్టిపుల్ టైమ్స్ చేయటం కోసం మనం ఎక్కడికి వెళ్తాం? ఆటోమేషన్. అంటే ఆటోమేషన్ లో ఓన్లీ ఏ టెస్టింగ్ చేయాలండి? రిగ్రెషన్ మాత్రమే పాసిబుల్. స్మోక్ కానీ ఫంక్షనాలిటీ కానీ ఏది పాసిబుల్ అవ్వదు. ఇంకా ఉంటాయి శాంపిటీ టెస్టింగ్ అని, ఏది పాసిబుల్. ఆటోమేషన్ లో ఓన్లీ ఏ చేయొచ్చు? రిగ్రెషన్ టెస్టింగ్ మాత్రమే చేయొచ్చు. ఎందుకు ఆటోమేషన్ చేయాలి సార్ అంటే సేమ్ టెస్ట్ కేసు మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది. టైం వేస్ట్ కాకుండా, ప్లస్ హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ టైం ఒక వర్క్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ చేస్తారు. సెకండ్ సేమ్ పని సేమ్ పని సేమ్ పని సేమ్ పని ఒక 10 సార్లు చేసిన తర్వాత వాడికి ఆటోమేటిక్ ఏమనిపిస్తుంది? బోర్ వస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ కదా, మరి టూల్కి ఏమైనా బోర్ కొట్టింది అక్కడ? ప్లస్ ఇంకోటి ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ లో కంప్లీట్ హ్యూమన్ ప్రెజెన్స్ ఉండాలి కదా, టైం వేస్ట్. అదే ఆటోమేషన్ లో అయితే మీరు ఈ 40 టెస్ట్ కేసెస్ కి ఒకసారి స్క్రిప్ట్ రాస్తే, స్క్రిప్ట్ ఎన్నిసార్లు రాయాలండి? 1 టైం రాస్తే, ఈ 1 టైం రాయడానికి ఒక 12 hours పట్టింది అనుకోండి. ఈ స్క్రిప్ట్ ని మీరు n నెంబర్ ఆఫ్ టైమ్స్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా రన్ చేసుకోవచ్చు. రన్ చేయడానికి హ్యూమన్ బీయింగ్ అవసరం లేదు. నువ్వు సింపుల్ గా రన్ మీద క్లిక్ చేసి నీ పని నువ్వు చేసుకోవచ్చు. ఈ ఆటోమేషన్ టూల్ ఏం చేస్తుంది? అదే టెస్ట్ చేస్తుంది, అదే రిజల్ట్ ని క్యాప్చర్ చేసుకుంటది, డైరెక్ట్ గా మనకి పాస్ ఆర్ ఫెయిల్ అని చేస్తుంది. ఇలా ఎన్నిసార్లు చేయొచ్చు? రైట్ ఆటోమేషన్ స్క్రిప్ట్ వన్స్, రన్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. ప్లస్ ఆటోమేషన్ టెస్టింగ్ చేయడానికి హ్యూమన్ ప్రెజెన్స్ అవసరం లేదు. అది బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఫైనల్ రిజల్ట్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ స్క్రిప్ట్ లో 40 టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా, 40కి మీకు రిజల్ట్ ఏం రావాలంటే పాస్ ఆర్ రావాలి, పాస్ ఆర్ ఫెయిల్. ఆటోమేషన్ టూల్ అంతా టెస్ట్ చేసి 40 పాస్ 0 ఫెయిల్ అని చూపించింది ఫస్ట్ టైం. సెకండ్ టైం థర్డ్, ఇలా ఎన్నిసార్లు అంటే ఒకసారి 39 పాస్ 1 ఫెయిల్ అని చూపించింది. ఆ 1నే డిస్కస్ చేయాలి. క్లియరా? సో అందుకే ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఓన్లీ రిగ్రెషన్ టెస్టింగ్ పార్ట్ లో మాత్రమే పర్ఫార్మ్ చేస్తాం, రిమైనింగ్ ఎక్కడా కూడా చేయలేదు.
సో ప్రజెంట్ మార్కెట్ లో ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్కువ కంపెనీలు ఆటోమేషన్ కే వెళ్తారు. 3-4 బ్యాగ్స్ ఎక్కువ ఆటోమేషన్ చేయలేదండి, కానీ ఇప్పుడు కంపల్సరీగా ఆటోమేషన్ టెస్టింగే చేస్తారు. సో ఆటోమేషన్ చేయాలంటే ఫస్ట్ మీరు మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అనేది మనం మాన్యువల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం మాన్యువలే కదా ఇక్కడ చేసింది, కాకపోతే టైం వేస్ట్. మీది లెంతీ ప్రాజెక్టు, బిగ్ ప్రాజెక్టు, ఎక్కువ డేస్, ఎక్కువ ఫంక్షనాలిటీ ఉన్న ప్రాజెక్ట్ అనుకోండి, ఆటోమేషన్కి వెళ్తారు. చిన్న ప్రాజెక్టు, తక్కువ లెంత్ ఉన్నది, ఒక 6 months లో డెలివరీ చేసేది అనుకోండి, ఆటోమేషన్కి వెళ్ళాడు, వాడు అవి కూడా మాన్యువల్ అనే చేస్తాడు. తక్కువ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా. క్లియరా? అర్థమైందా ఎలా చేయాలో టెస్టింగ్? ఏం చేస్తారండి ఫస్ట్? ప్రీ టెస్టింగ్, టెస్టింగ్, ఆఫ్టర్ టెస్టింగ్. ప్రీ టెస్టింగ్ లో ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. టెస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్మోక్ చేస్తారు. స్మోక్ చేసిన తర్వాత ఫంక్షనాలిటీకి వెళ్తారు. ఈ ఫంక్షనాలిటీలోనే మీకు మాన్యువల్, ఆటోమేషన్ రెండు వస్తాయి. ఫస్ట్ మాన్యువల్ ఎప్పుడు చేస్తారు? మాన్యువల్ లో ఫస్ట్ యూఐ చేస్తారు. యూఐ చేసిన తర్వాత ఫంక్షనాలిటీ చేస్తారు. ఒకసారి చేసిన తర్వాత డిఫెక్ట్స్ రిపోర్ట్ చేసిన తర్వాత ఆ డిఫెక్ట్స్ ఫిక్స్ అయినప్పుడు, లేకపోతే సార్ రిగ్రెషన్ టెస్టింగ్ ఎప్పుడెప్పుడు చేయాలి? రిగ్రెషన్ టెస్టింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సినారియోస్? ఫస్ట్ వన్ ఏదైనా డిఫెక్ట్స్ ఫిక్స్ అయినప్పుడు చేయాలి. సెకండ్ వన్ డెవలపర్ ఈ రాసిన కోడ్కి ఏదైనా న్యూ ఫంక్షనాలిటీస్ యాడ్ చేసినప్పుడు కూడా రాయాలి. అంటే సింపుల్ గా డెవలపర్ ఈ రాసిన కోడ్ని ఎప్పుడైతే మోడిఫై చేసిండో ఆ ప్రతిసారి మీరు ఏం చేయాలి? రిగ్రెషన్ చేయాలి. ఎప్పుడైనా కానీ డెవలపర్ ఫిక్స్ చేయడానికి కోడ్ మోడిఫై చేసిన, న్యూ ఫంక్షనాలిటీస్ యాడ్ చేయడానికి మోడిఫై చేసిన, ఇంకా పర్ఫార్మెన్స్ ఇష్యూకి ఏదైనా కూడా డెవలపర్ ఎగ్జిస్టింగ్ కోడ్ని ఎప్పుడైతే మోడిఫై చేస్తుండో ఆ ప్రతిసారి మనం ఏం టెస్టింగ్కి వెళ్ళాలండి? రిగ్రెషన్కి వెళ్ళాలి. ఎందుకు? వీడు చేసిన మోడిఫికేషన్స్ అనేవి పాస్ అయిన టెస్ట్ కేసెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. రీటెస్టింగ్ ఎప్పుడు చేయాలి? ఎవరండి ఎవరో మెసేజ్ చేస్తారు చెప్పండి. రీటెస్టింగ్ ఎప్పుడు వెళ్ళాలి? ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ పాస్ అయినా లేదా చెక్ చేసుకోవటం రీటెస్టింగ్. నార్మల్ టెస్టింగ్ ఎప్పుడు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఆఫ్టర్ టెస్టింగ్ ఫెయిల్ టెస్ట్ కేసు డిఫెక్ట్ రిపోర్ట్ చేస్తాం, రిపోర్ట్స్ రిపోర్ట్ చేసుకుంటాం. చెప్పండి, ఎనీ డౌట్స్?